ఇప్పుడు స్కై వాక్ ఇప్పుడు వద్దు, రిలీజ్ తర్వాత చేద్దాం. హే భగవాన్ అనేలా ఏదో చేయండి మీరు. క్యాట్ వాక్ తర్వాత చేస్తాను, మీకు చూపిస్తాను. ఓకే ఓకే. నాకు క్యాట్ వాక్ అంటే 4 మీద నడవాలి, కాళ్ళు చేతుల మీద బాగుండదు. ఇప్పుడు అది చేశాను అనుకోండి, కాళ్ళ మీద ఎలాగా బాగుండదు. కానీ మీరు ఇందాక ఒక ఫోజ్ ఇచ్చారు చూసారు, అది నాకు చాలా నచ్చింది. అది గ్రీస్, జాన్ ట్రావోల్టా 1982. ఓవర్ టు యు నరేష్ గారు. మీడియా వారికి, మా యూత్కి, జెన్సీకి గీతా భగత్తో పాటు ఎలాగో సుదర్శన్ అండ్ శ్రావణి అందరినీ పరిచయం చేశారు కాబట్టి, పరిచయం ఉన్న వాళ్ళైనా మళ్ళీ అందరినీ పరిచయం చేయకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు బయట కనిపించు బ్రో, ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. రైట్. సో ఇందాక నేను రాగానే ఇవాళ మా దేవు ఏమ్మా హ్యాపీ హగ్ డే అంట. ఇవాళ హ్యాపీ హగ్ డే సార్, కాబట్టి ఏంటి స్పెషల్ ఇవాళ అన్నాడు. ట్రైలర్ లాంచ్ అమ్మన్నా. కాదు కాదు సార్, హగ్ డేకి ఏంటి స్పెషల్ అన్నాడు. అంటే ఇంతకుముందు ఫాదర్స్ డే, మదర్స్ డే ఒకటే ఉండేది. ఇప్పుడు హ్యాపీ ఆ డే, ఈ డే, గర్ల్ ఫ్రెండ్ డే, హగ్ డే అన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఇవాళ మీడియా వారి కోరిక మీదగా అందరికి హగ్స్. హ్యాపీ హగ్ డే అందరికీ సార్. హ్యాపీ హగ్ డే, హ్యాపీ హగ్ డే సార్. టీం వరకు సార్. అమ్మా మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత, ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండి అమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది ఇక్కడి నుంచి చైన్ హగ్ ఇద్దాం అనుకున్నాక అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మా నీ డ్రెస్సును కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం కాబట్టి అక్కడ ఎండ్ అవ్వకూడదు. కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హగ్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. మీకు అయిపోయిందమ్మా. యాక్చువల్గా మనోడు ఏం చెప్పాడంటే రేపు పెడితే బాగుండేది సార్ అన్నాడు. రేపు ఏం డే అన్న, కిస్ డే అన్నాడు. దుర్మార్గుడా. కాబట్టి ఇవాళ పెట్టడం మంచిదైంది. ఏదైనా కూడా అంటే ఓకే, ఒక రకంగా ఏంటంటే ఇవాళ మన సంస్కృతి ప్రకారం, సంస్కారం ప్రకారం ఈ సభను మొదలెట్టాను నేను. కరెక్ట్ సార్. ఓకే. హ్యాపీ హగ్ డేని గౌరవిస్తూనే ఎవరెవరిని హగ్ చేయాలో వాళ్ళెవరికి హగ్ చేశాను. రైట్. కాబట్టి పాయింట్లోకి వచ్చేద్దాం. ఇవాళ దిస్ ఈజ్ నాట్ ఎ ట్రైలర్ డే అన్నారు. కరెక్ట్. దిస్ ఈజ్ ద బిజినెస్ డే. మీకే థ్యాంక్స్ చెప్పాలండి. మొత్తం బిజినెస్ అయిపోయింది సినిమా. నిజంగా మీ దగ్గర నుంచి మొదలెట్టాలండి.